అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీలో నాటిన వరిలో కలుపు యాజమాన్యం, రబీ వేసవి ప్రొద్దుతిరుగుడు సాగులో మెళకువలు, ముల్లంగి సాగులో యాజమాన్యం, ప్రస్తుత కాలంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కలుపు. కూలీల కొరత నానాటికి తీవ్రమవుతున్న నేపథ్యంలో మనుషులతో కలుపు తీయించడం అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతోంది. కలుపు నివారణకు ఇప్పుడు అనేక రకాల కొత్త మందులొచ్చినా రైతులు అవగాహనతో వాడకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కలుపు మందులు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివి. అవగాహనతో సమగ్ర చర్యల్లో భాగంగా వాడితే ఎంత చక్కగా పనిచేస్తాయో, వాడాల్సిన విధంగా వాడకపోతే అంతగా చెరుపు చేస్తాయి. కలుపు మందుల్లో కలుపు పుట్టక మునుపు వాడేవి, కలుపు పుట్టాక వాడేవి రెండు రకాలుగా ఉంటాయి. వీటిని పైరు దశను అనుసరించి వాడుకోవాలి. అలాగే గడ్డి జాతిని బట్టి ఎంపిక చేసుకోవాలి. రబీ వరి నాట్లు ఆరంభమవుతున్న ప్రస్తుత తరుణంలో నాటిన వరి పైరులో కలుపు యాజమాన్యం గురించి రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారత సమన్వయ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భీమిరెడ్డి పద్మజ నుంచి తెలుసుకుందాం. నాటిన వరిలో సరైన సమయంలో కలుపు యాజమాన్యం చేయకపోతే దాదాపుగా 30-50% వరకు దిగుబడిలో నష్టం కలుగుతుంది. అయితే ముందుగా ఈ కలుపు మొక్కల ఉధృతిని తగ్గించుకునే చర్యలు చేపట్టాలి. భూమిని దున్నిన తర్వాత వరి పంటకు అవసరమైనటువంటి భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుని కలిదున్ని దమ్ము చేసి 10-15 రోజులు బాగా మురగనివ్వాలి. దీనివలన కలుపు మొక్కల యొక్క విత్తనాలు, అలాగే మొండి జాతి కలుపు మొక్కల శాఖీయ భాగాలు బాగా కుళ్ళి మురిగి నశించిపోతాయి. దీనివలన తర్వాత పంటలో కలుపు మొక్కల ఉధృతి అనేది తగ్గుతుంది. నాటిన తర్వాత ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు ఉపయోగించి కలుపు మొక్కల ఉధృతిని తగ్గించుకోవచ్చు. నాటిన 3 రోజుల లోపల మడిలో పల్చగా నీరుండేలాగా చూసుకుని ఇఫెన్ కార్బజోన్ దినకర్ అనే పేరుతో దొరుకుతుంది. ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున తీసుకుని 20 కిలోల పొడి ఇసుకలో కలుపుకుని మడి అంతా సమానంగా పడేటట్టు వెదజల్లుకోవాలి. లేదా 3-5 రోజుల లోపల ప్రిట్లాక్లోర్ 50% ద్రావకాన్ని ఎకరాకు 500 మిల్లీలీటర్లు, లేదా పైరజోసల్ఫరాన్ ఇథైల్ 10% పొడి మందు ఎకరాకు 80 గ్రాములు, లేదా ఆక్సాడయాజిల్ 80% ఎకరాకు 50 గ్రాముల చొప్పున ఏదో ఒక దాన్ని తీసుకుని 20 కిలోల పొడి ఇసుకలో కలిపి చల్లుకోవాలి. లేదా పైరజోసల్ఫరాన్ ఇథైల్ 70% పొడి మందు ఎకరాకు 15 గ్రాములు, పెనాక్సిలమ్ ద్రావకాన్ని ఎకరాకు 38-42 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో మిశ్రమ కలుపు మందులు బాగా ప్రాచుర్యం చెందాయి.
అందులో 3 రోజుల లోపల వాడుకోవడానికి అనువైనది ప్రిట్లాక్లోర్తో పాటు ఆక్సాడైజిల్ కలుపుమందు. ఇది దహన్ పేరుతో దొరుకుతాయి గుళికలు కలుపుమందు. ఇది ఎకరానికి 4 కిలోల చొప్పున తీసుకుని 20 కిలోల పొడి ఇసుకలో కలుపుకొని వాడుకోవాలి. లేదా 3 నుంచి 5 రోజుల వరకు వాడుకోవడానికి ప్రిట్లాక్లోర్తో పాటు పైరిజోసల్ఫరాన్ ఇథైల్ ఈరోస్ పేరుతో దొరుకుతుంది. లేదా ప్రిట్లాక్లోర్తో పాటు బెన్సల్ఫరాన్ మిథైల్ లోండాక్స్ పేరుతో దొరుకుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని 4 కిలోల చొప్పున 20 కిలోల పొడి ఇసుకలో కలుపుకొని చల్లుకోవచ్చు. కొంత లేటు అంటే నాటిన తర్వాత వారం రోజుల వరకు వాడుకోవడానికి అనువైనది పెనాక్సిలంతో పాటు బ్యూటాక్లోర్ కలుపుమందు. ఈ మిశ్రమ కలుపుమందును ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున కూడా వాడుకోవచ్చు. ఈ కలుపుమందు కొరియాన్ అనే పేరుతో దొరుకుతుంది. అయితే ఈ ప్రియమర్జెన్స్ కలుపుమందులు వాడుకునేటప్పుడు మడిలో నీటిని బయటకు కానీ బయట నీటిని మడిలో కానీ ఒక 2-3 రోజులు కనుక రాకుండా జాగ్రత్త పడాలి. ఈ విధంగా ఈ కలుపు మందులు వాడుకుంటే గనక కలుపు మొక్కలు మొలవక ముందే నివారించబడతాయి. ఒకవేళ ఈ ప్రియమర్జెన్స్ కలుపు మందులు వాడుకోలేకపోయినా లేదా కలుపు ఉధృతి ఎక్కువగా ఉన్నా మళ్ళీ కలుపు మొక్కలు మొలిస్తే గనక పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు వాడుకోవచ్చు. ఈ పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులను నాటిన తర్వాత 15 నుంచి 20 రోజుల లోపు అంటే కలుపు మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో వాడుకోవాలి. అందులో ముఖ్యమైనవి బిస్పైరిబాక్ సోడియం ఎకరానికి 80 నుంచి 100 మిల్లీలీటర్లు. ఈ ఒక కలుపు మందును వాడుకోవచ్చు. లేదా పెనాక్సిలం అనే కలుపు మందును ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా ఈ బిస్పైరిబాక్ సోడియంతో పాటు క్లోరిమ్యురాన్ ఇథైల్ ప్లస్ మెట్సల్ఫిరాన్ మిథైల్ 8 గ్రాములు ఆల్మిక్స్ పేరుతో దొరుకుతుంది. వీటిని కలగలిపి వాడుకోవచ్చు. లేదా బిస్పైరిబాక్ సోడియం మరియు క్లోరిమిరాన్ మిథైల్ మరియు మెట్సల్ఫిరాన్ మిథైల్ ఎకెట్సు పేరుతో దొరుకుతుంది. ఇది 40 గ్రాముల చొప్పున వాడుకోవచ్చు. అలాగే మిశ్రమ కలుపు మొక్కలు ఉన్నప్పుడు పెనాక్సిలంతో పాటు సెహాలాఫాబ్యూటైల్ కలుపు మందు వివాయ పేరుతో దొరుకుతుంది. ఎకరానికి 800 మిల్లీలీటర్లు. ట్రయాఫోమోన్ మరియు ఇథాక్సిసల్ఫిరాన్ కాంబినేషను కౌన్సిల్ యాక్టివ్ పేరుతో దొరుకుతుంది. ఎకరానికి 90 గ్రాములు. లేదా ఫ్లోర్ ఫైరాక్సిఫెన్ బెంజైల్ దీంతోపాటు పెనాక్సిలం కాంబినేషన్ ఇది నోవిక్సిడ్ పేరుతో దొరుకుతుంది. లేదా ఫ్లోర్ ఫైరాక్సిఫెన్ బెంజైల్తో పాటు సెహాలాఫాబ్యూటైల్ ఇది నోవిలెక్ట్ పేరుతో దొరుకుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎకరాకి 450 నుంచి 500 మిల్లీలీటర్ల చొప్పున నాటిన తర్వాత 15 నుంచి 20 రోజుల లోపల వాడుకుంటే కనుక మొలచిన కలుపు చనిపోతుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అంటే కొన్ని పొలాలలో తుంగజాతి ఎక్కువగా సమస్యగా ఉంటుంది. ఈ తుంగజాతి బాగా సమస్యగా ఉంటే గనక బెంటజోన్ అనే కలుపు మందు బసర్గాన్ పేరుతో దొరుకుతుంది. ఎకరానికి 800 మిల్లీలీటర్లు. లేదా 2,4-D ఇథైల్ ఎస్టర్ అనే కలుపు మందును ఎకరాకి 1 లీటర్ చొప్పున వాడుకుంటే ఈ తుంగజాతి కలుపు ఉధృతి బాగా తగ్గుతుంది. కొన్ని ప్రాంతాలలో గడ్డిజాతి కలుపు బాగా సమస్యగా ఉంటుంది. అంటే ఊద కానీ వడిపిల్లి కానీ అలాగే నక్కనార ఇలాంటి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉంటే గనక సెహాలాఫాబ్యూటైల్ అనే కలుపు మందు క్లించర్ పేరుతో దొరుకుతుంది. ఎకరాకు 300 మిల్లీలీటర్లు. లేదా ఫెనాక్సాప్రాపిథైల్ 9.3% ద్రావకము విప్ సూపర్ పేరుతో ఎక్కువగా దొరుకుతుంది 250 మిల్లీలీటర్లు. లేదా ఫెనాక్సాప్రాపిథైల్ 6.7% ద్రావకము రైస్టార్ కానీ ప్యాడీస్టార్ కానీ ఈ పేరుతో ఎక్కువగా దొరుకుతుంది. ఇదైనా కూడా ఎకరానికి 250 నుంచి 300 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా క్విన్క్లోరాక్ అనే కలుపు మందు ఎకరాకు 250 మిల్లీలీటర్ల చొప్పున వాడుకున్నా కూడా గడ్డి జాతి కలుపు మొక్కలు చనిపోతాయి. ఈ విధంగా కలుపు మొక్కల రకాన్ని బట్టి ఉధృతిని బట్టి పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులను మనము ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో నాటిన వరిలో వాడుకోవడానికి అనువైన కొత్త కలుపు మందులు రిజిస్టర్ చేయబడ్డాయి. అందులో ముఖ్యంగా అనిలోఫాస్తో పాటు 2,4-D ఇథైల్ ఎస్టర్ అనే ద్రావకాన్ని వీడ్నిల్ సూపర్ కాంబో పేరుతో రిలీజ్ అవ్వడం జరిగింది.
ఇది ఎకరాకు 400 నుంచి 600 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. అలాగే బిస్పైరిబాక్ సోడియంతో పాటు 2,4-D సోడియం సాల్ట్ ద్రావకము లియాటన్ పేరుతో రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ఎకరాకు 500 మిల్లీలీటర్లు. దీంతో పాటు 250 మిల్లీలీటర్ల సర్ఫాక్టెంట్ తప్పనిసరిగా వాడుకోవాలి. అలాగే బిస్పైరిబాక్ సోడియంతో పాటు పెనాక్సిలం కాంబినేషను గ్రీన్ ఎక్స్పర్ట్ పేరుతో లభ్యమవుతుంది. ఇది ఎకరానికి 100 మిల్లీలీటర్ల వాడుకోవాలి. అలాగే ప్రిట్లాక్లోర్తో పాటు ఫ్లోర్ఫైరాక్సిఫెన్ బెంజైల్ ద్రావకము ఇది బ్యాలోరిక్ పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరాకు 800 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవాలి. ఈ కొత్త కలుపు మందులు ఆయా ప్రాంతంలో లభ్యతను బట్టి అలాగే ఈ కలుపు మందులు వాడిన రైతుల అనుభవాలను బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నాటిన వరిలో మనము కలుపు యాజమాన్యాన్ని చేపట్టవచ్చు. అలాగే ఈ కలుపు మందులు ఏవైనా కానీ వాడుకునేటప్పుడు బ్యాటరీతో పనిచేసే నాప్సాక్ స్ప్రేయర్ను ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ కానీ ఫ్లడ్ జెట్ నాజిల్ కానీ వాడి గాలి వేగం తక్కువగా ఉన్నప్పుడు పొద్దున కానీ సాయంత్రం కానీ కలుపు మొక్కలు బాగా తడిచేటట్టు పిచికారీ చేసుకుంటే ఈ కలుపు మందులు బాగా సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే ఈ కలుపు మందుల్లో ఏదో ఒక దానిని ఆయా కలుపు మందుల యొక్క రేటును బట్టి వాటి యొక్క సమర్థతను బట్టి మన పొలంలో ఉన్న కలుపు మొక్కలను బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సరైన సమయంలో సరైన కలుపు మందులతో కలుపు యాజమాన్యం చేపడితే నాటిన వరిలో సమర్థవంతంగా కలుపును నివారించడమే కాకుండా మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాటిన వరిలో కలుపు నివారణ గురించి తెలుసుకున్నాం కదా. రేపటి అన్నదాతలో నేరుగా విత్తే వరిలో కలుపు యాజమాన్యం గురించి డాక్టర్ పద్మజ నుంచే తెలుసుకుందాం. రబీలో పండించే నూనె గింజల్లో వేరుశెనగ తర్వాతి స్థానం ఆక్రమించింది ప్రొద్దుతిరుగుడు. ప్రొద్దుతిరుగుడును ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేస్తారు. రబీ పంటను నవంబర్, డిసెంబర్ మాసాల్లోనూ, వేసవి పంటగా జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 2వ పక్షం వరకు విత్తుకుంటారు. ఖరీఫ్ పంటలు తీసిన తర్వాత కానీ ఖరీఫ్ వరి కోతల తర్వాత మాగాణుల్లో కానీ ప్రొద్దుతిరుగుడును ఆరుతడి కింద సాగు చేయవచ్చు. ప్రొద్దుతిరుగుడుకు ప్రధాన సమస్య పక్షుల బెడద. కాబట్టి రైతులు కలిసికట్టుగా సాగు చేసినప్పుడు నష్టం తక్కువగా ఉంటుంది. మంచి యాజమాన్యంతో ప్రొద్దుతిరుగుడు నుంచి ఎకరాకు 15 క్వింటాల అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. రబీ ప్రొద్దుతిరుగుడు సాగులో మెలకువలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ఈ రెండో పంట కింద రైతు సోదరులు ఈ పొద్దుతిరుగుడును కూడా పెంచడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పొద్దుతిరుగుడు పంటలో తగిన యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే అధిక దిగుబడులు అనేవి సాధించవచ్చు. వాటిలో నీరు నిలబడకుండా ఉండే నేలల్ని అలాగే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు అనేవి మనం ఎంచుకున్నట్టయితే మంచి దిగుబడులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. నేలని 3 నుంచి 4 సార్లు కూడా దుక్కి చేసుకొని 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసి మనం కలిగి దున్నుకొని ఈ పెక్కలు అనేవి విత్తుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. వీటిలో రకాల విషయం మనం గమనించినట్టయితే ప్రధానంగా కూడా NDSH 10-12 అనే రకం. ఇది 90 నుంచి 95 రోజుల్లో పంట చేతికొచ్చేస్తూ 15 నుంచి 18 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. అలాగే 40% వరకు కూడా నూనె అనేది దీంట్లో ఉంటుంది. DRSH 1 అనే రకం. ఇది 90 నుంచి 95 రోజుల్లో పంట చేతికొచ్చేస్తూ 13 నుంచి 16 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఒక ఎకరాకు అందిస్తూ 44% వరకు కూడా నూనె కలిగి ఉంటుంది. అలాగే KBSH 44 అనే రకం. ఇది 95 రోజుల్లో పంట చేతికొచ్చేస్తుంది. అలాగే 14 నుంచి 16 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇస్తూ 38% వరకు కూడా నూనెను కలిగి ఉంటుంది. చివరిగా LSFH 171 అనే రకం. ఇది 95 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. 16 నుంచి 18 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ 35% వరకు కూడా నూనె కలిగి ఉంటుంది. విత్తన మోతాదు మనం గమనించినప్పుడు 2 కిలోల విత్తనం అనేది ఒక ఎకరాకి సరిపోతుంది. విత్తన శుద్ధి విషయం చూసినప్పటికీ దానికోసం గాను ఆ శాఫ్ అనే మందుని 2 గ్రాముల కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకోవడం చేస్తే సరిపోతుంది. లేదా ఈ గౌచ్ అనే మందు దొరుకుతుంది మార్కెట్లో. దాన్నే మనం ఇమిడాక్లోపిడ్ అంటాము. ఆ ఇమిడాక్లోపిడ్ అనే మందుని 5 మిల్లీలీటర్లు ఒక కేజీ
కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతి కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అలాగే విత్తే దూరం విషయానికి వచ్చినట్టయితే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, అలాగే మొక్కల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్ల దూరం వచ్చినట్టు మనం విత్తుకోవాలి. కలుపు యాజమాన్య విషయం మనం గమనించినట్టయితే దీంట్లో విత్తిన వెంటనే పెండిమెథలిన్ అనే మందుని 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి మనం పొలమంతా కూడా సమానంగా తడిచేటట్టు పిచికారీ చేసినట్టయితే ఈ కలుపు మొక్కలు ఏవి కూడా రాకుండా మనం గమనించవచ్చు. అలాగే ఈ ఫెనాక్సిప్రాపిథైల్ అనే మందుని కూడా మనం 1/2 లీటరు 1 ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినట్టయితే 20 నుంచి 25 రోజుల టైంలో మనకి ఈ గడ్డి జాతి మొక్కలు అనేవి ఏవి కూడా రాకుండా మనం అరికట్టవచ్చు. ఇంకా ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినప్పటికీ 30 కేజీల నత్రజని, 36 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని 1 ఎకరాకు మనం వేసుకున్నట్టయితే సిఫారసు చేసిన ఎరువులు అనేవి మనము అందించిన వాళ్ళం అవుతాం. నూనె గింజల పంటల్లో ఎప్పుడైనా కూడా డిఏపికి బదులుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మాత్రమే వాడుకోవాలి. ఎందుకంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి గంధకం అనేది చాలా ఎక్కువగా ఈ నూనె గింజల పంటకు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది కాబట్టి ఈ భాస్వరాన్ని ఎప్పుడు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనే ఇవ్వాలి. దీనిలో ఈ నత్రజనిని మనం 3 దఫాలుగా 10 కేజీల నత్రజని, 36 కిలోల భాస్వరము, అలాగే 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని చివరి దిక్కులో వేసుకోవాలి. అలాగే రెండో దఫా 10 కేజీల నత్రజనిని మనం 30 రోజుల వ్యవధిలోను, అలాగే మూడో దఫా 10 కేజీల నత్రజనిని 40 నుంచి 50 రోజుల వ్యవధిలో మనం వేసుకున్నట్టయితే పొద్దుతిరుగుల్లో అధిక దిగుబడులను సాధించవచ్చు. పూత టైంలో మనం ఏం చేస్తామంటే గింజ కట్టడం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి గింజ కట్టడానికి కోరాక్స్ అనే మందుని మనం లీటర్ నీటికి 2 గ్రాముల వరకు కూడా కలిపి మనం పిచికారీ చేసుకున్నప్పుడు ఈ గింజ నిండే శాతం కూడా పెరుగుతుంది, గింజ తాలూకు బరువు కూడా పెరుగుతుంది అనమాట. అలాగే నీటి యాజమాన్య విషయాన్ని మనం గమనించినట్టయితే దీనికి 4 నుంచి 6 తడుల వరకు కూడా నీరు అనేది అవసరం అవుతుంది. మొగ్గ ఏర్పడే దశ, పువ్వు వికసించే దశ, అలాగే గింజ నిండే దశ అనేది చాలా తేమకి సున్నితంగా ఉంటాయి కనుక ఆయా దశల్లో ఎప్పుడూ కూడా పంట అనేది బెట్టకు గురి కాకుండా చూసుకోవడం, నీటి తడులు ఇవ్వడం అనేది చేసినట్టయితే దిగుబడులు అనేవి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయం మనం గమనించినప్పుడు సస్యరక్షణలో ఎక్కువగా కూడా పొగాకు లద్దెపురుగు ఎక్కువగా పంటని ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ప్రధానంగా ఈ తొలి దశలో గుంపులుగా చేరి ఆకుల మీద ఉన్న పత్రహారితాన్ని గోకి తినడం వలన ఆకులన్నీ కూడా జల్లెడిగా మారిపోతూ ఉంటాయి. నివారణకు ఈ స్పైనోసాడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా తగ్గుతాయి. అలాగే ఫ్లూబెండమైడ్ అనే మందుని కూడా 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా దీన్ని మనం తగ్గించవచ్చు. అలాగే శనగపచ్చ పురుగు కూడా ఎక్కువగా పంటను ఆశించి నష్టపోస్తూ ఉంటుంది. పొద్దుతిరుగుడు పువ్వు అనేది పువ్వు వికసించి గింజలు తయారవుతూ ఉంటాయో ఆ టైంలో పంటని ఆశించి నష్టపడుతుంది కాబట్టి తీవ్ర నష్టం అనేది కలుగుతూ ఉంటుంది. ఇది ఈ పువ్వు తాలూకా గింజల మధ్యలో చేరి అక్కడ ఉండి గింజలను తినేయడం వలన దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతుంది అనమాట. మనం నివారించాలంటే స్పైనోసాడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం, అలాగే ఫ్లూబెండమైడ్ అనే మందుని కూడా 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా దీని తాలూకు ఉధృతిని మనం తగ్గించవచ్చు. ఈ పొద్దుతిరుగుడు పంటలో ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మనం గమనించినట్టయితే ఇది ముదురు ఆకుల మీద గోధుమ రంగులో కానీ లేదా నల్లని రంగులో మచ్చలు ఏర్పడి వాటి చుట్టూ వలయాల్లాగా పసుపు పచ్చ వలయాలు అనేవి కూడా మనం గమనించవచ్చు అనమాట. దీని నివారణకు విత్తన శుద్ధి చేయడం, మ్యాంకోజెబ్ కార్బనిజం అనే మిశ్రమ మందుని 2 గ్రాములు 1 కేజీ విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేయొచ్చు. అలాగే ప్రొపికోనజోల్ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే ఈ నెక్రోసిస్ తెగులు మనం గమనించినట్టయితే దీంట్లో ఆకుల మధ్య ఉండే భాగం అంతా కూడా ఎండిపోయి నలుపు రంగులోకి మారిపోవడం కూడా జరుగుతుంది. అలాగే క్రమేణా ఇవి పువ్వు వచ్చినటువంటి భాగాలన్నీ కూడా వంకర్లుగా కూడా తిరిగిపోయి మనకి పువ్వు అనేది రాకుండా కూడా, అలాగే పువ్వు సరిగా విచ్చుకోకుండా కూడా మనం గమనించవచ్చు ఈ నెక్రోసిస్ తెగుల్లో. కాబట్టి దీని తాలూకు నివారణకు మనం తామర పురుగుల్ని సమర్థవంతంగా అరికట్టాలి. దానికి గాను ఈ ఫిప్రోనిల్ అనే మందుని, అలాగే ఈ థయామిథాక్సోమ్ అనే మందుని కూడా 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా తామర పురుగుల తాలూకు ఉధృతిని మనం తగ్గించవచ్చు అనమాట. మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గిపోయినా, అలాగే మంచుతో కూడిన వాతావరణం ఎక్కువగా ఉన్నా కూడా ఈ బూడిద తెగులు ఆకు పైన అలాగే ఆకు కింద భాగంలో తెల్లటి రంగు మచ్చలు ఏర్పడిపోయి దానివల్ల కిరణజన్య సమీకరణ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆహార పదార్థాలు అనేవి ఆకుల నుంచి మనకి గింజల్లోకి చేరకుండా ఈ టెస్ట్ వెయిట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఆకులు అనేవి క్రమేణా నల్లబడిపోయి రాలిపోవడం కూడా జరిగిపోతుంది అనమాట. వీటి నివారణకు ప్రొపికోనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం, లేదా డైఫెన్కొంజోల్ అనే మందుని కూడా 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ బూడిద తెగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. కాబట్టి రైతు సోదరులు యాజమాన్య పద్ధతులను పాటించి సన్ఫ్లవర్లో అధిక దిగుబడిని సాధించాలని కోరుకుంటున్నాం.
ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ ముల్లంగి సాగు విస్తీర్ణాన్ని పెంచుతోంది. ముల్లంగిలో దుంపకు ఎంత విలువ ఉందో ఆకులకు సైతం అంతే ప్రాధాన్యం ఉంది. ముల్లంగి దుంపలు, ఆకులు పలు రకాల సమస్యలకు ఇవి ఔషధాలుగా, నివారణలుగా ఉపయోగపడుతున్నాయి. ముల్లంగి సాగును తక్కువ ఖర్చుతోనే చేపట్టవచ్చు. సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా సాగు చేసుకునే వెసులుబాటు ఈ పంటలో ఉంది. దాదాపు నాటిన 45 రోజుల్లోపే పంట చేతికంది రైతుకు ఆదాయాన్ని అందిస్తుంది. ముల్లంగి సాగులో ఎలాంటి యాజమాన్యం పాటిస్తే మేలైన దిగుబడులు సాధించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముల్లంగి చాలా తక్కువ వ్యవధిలో రైతులకు మంచి ఆదాయాన్నిచ్చే పంట. అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసాలు ముల్లంగి సాగుకు అత్యంత అనుకూలం కాగా, సంవత్సరం పొడవునా రైతులు ముల్లంగి సాగును చేపడుతూ ఉంటారు. ముల్లంగి సాగుకు ఎర్ర గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. నల్లరేగడి నేలలు, ఇసుక నేలలు అంత అనుకూలం కాదు. మన ప్రాంతంలో రైతులు తెల్ల రకం ముల్లంగినే ఎక్కువగా సాగు చేస్తుంటారు. ముల్లంగిలో అనుకూల రకాలు పూసా చట్కీ, పూసా గులాబీ, పూసా మృదుల, ఆర్కా నిశాంత్. పూసా మృదుల 20 నుంచి 25 రోజుల సమయంలోనే దిగుబడిని ఇస్తుంది. మిగిలిన రకాలు 40 నుంచి 45 రోజుల్లో అందివస్తాయి. ముల్లంగిని బోదెలు, కాలువలు పద్ధతిలో సాగు చేస్తారు. బోదెలను 30 సెంటీమీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకుని బోదెకి ఒక పక్కగా విత్తనాలు విత్తుకోవాలి. మొలకెత్తిన తరువాత మొక్కకి మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా మిగిలిన మొక్కలను తీసివేయాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా చివరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. పశువుల ఎరువుతో పాటుగా ఎకరాకు 14 కిలోల నత్రజని, 14 కిలోల భాస్వరం, 14 కిలోల పొటాష్ను ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పంట 20 నుంచి 25 రోజుల దశలో పైపాటుగా 14 కిలోల నత్రజని ఇచ్చే ఎరువును అందించాలి. ముల్లంగికి పెద్దగా చీడపీడల సమస్య ఉండదు. అప్పుడప్పుడు ఆకు తినే పురుగు, పేను బంకను గమనిస్తూ ఉంటాం. ఇవి ఆశించినప్పుడు 5% వేప కషాయం లేదా 3 మిల్లీలీటర్ల వేప నూనెను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ పురుగులను నివారించుకోవచ్చు. బూజు తెగులును గమనిస్తే మాంకోజెబ్ అనే మందును 3 గ్రాములు లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ముల్లంగి సూటి రకాలైతే సుమారు 4 నుంచి 6 టన్నుల దిగుబడిని, అదే హైబ్రిడ్లు అయితే ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడిని పొందే అవకాశం ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.